హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు మనం ఆహ్, కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చూసొచ్చాము. దీని గురించి ఎందుకు చెప్పాలనుకున్నానంటే, స్పెషల్‌గా వీడియో ఎందుకు చేస్తున్నానంటే, వీళ్ళు లోకల్‌గానే ఉంటారండి. వాళ్ళ చేతిలో మనీ కూడా ఉంది. ఆల్మోస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. యూజువల్లీ మన కంపెనీ ఏం చేస్తుందంటే, లోకల్‌గా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ టైం ఉంటుంది. వెళ్లి చూసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనే ఉద్దేశంతో ఎక్కువ వాళ్ళు ఫోను చేసినా జస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వదిలేస్తారనమాట. బట్ కొంతమంది ఏంటంటే స్టిల్ దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్. కొన్ని ఫ్యామిలీస్‌కి పాపం నాలెడ్జ్ లేదు. వీళ్ళిద్దరూ కూడా ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు అని నాకు అనిపించిందనమాట. అనిపించి మొన్న రీసెంట్‌గా ఒకళ్ళు కలిస్తే ఏంటి ఇంతవరకు ఎందుకంటే కన్‌ఫ్యూజన్ ఉంది వేదా అంటే, అయితే ఒక పని చేద్దాం. నేను నేనొక రోజు, 2 రోజులు మీతో వస్తాను. మీరు డెసిషన్ తీసుకుందురు గానీ ఎప్పుడైతే నాకు గ్యాప్ వచ్చిందో ఆ క్యాన్సలేషన్స్ ఉంటాయి. కన్సల్టేషన్స్ ఆ క్యాన్సలేషన్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఇమ్మీడియేట్‌గా వెళ్దామని చెప్పాను. అలాగే వెళ్ళొచ్చినప్పుడు నాకేమనిపించిందంటే, వాళ్ళకే కాదు నాకు ఆన్ బోర్డ్‌కెళ్ళినప్పుడు అంటే హస్బెండ్ ఒకటి చెప్తారు, వైఫ్ ఒకటి చెప్తారు. ఈ 2 ఒకటి సింక్ అవ్వాలంటే కొద్దిగా కష్టం అనమాట. అలాగే వాళ్ళు ఒకటే మాట మీద ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రాపర్టీస్ ఈ ఫ్లోర్ ప్లాన్, ఆ ఫ్లోర్ ప్లాన్ అంటారు. నెక్స్ట్ హ్యాండ్ ఓవర్ టైమ్ అంటారు. ఇవన్నీ చూసొచ్చాక నాకేమనిపించిందంటే, ఒక అంటే గత 8 ఏళ్లు గాని, అంతకుముందు మన ఇన్వెస్ట్‌మెంట్స్ 15 ఇయర్స్‌లో నాకు పెద్ద ఇన్వెస్ట్‌మెంట్స్ పెద్ద కష్టం అనిపించేది కాదు. ఒకసారి, 2 సార్లు ఇద్దరిని చెక్ చేసేదాన్ని, చేసేసేదాన్ని. బట్ ఇప్పుడు చూస్తే ఇవన్నీ చూసాక డిఫరెంట్, డిఫరెంట్ ఫ్యామిలీస్‌ని చూసాక చాలా టఫే డెఫినెట్‌లీ. ఫ్యామిలీని బట్టి ఉంటుంది అని అనిపించింది. లోకల్‌గా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేశాను ఇవాళ అనేది చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయటం అంత ఈజీ కాదు. మనీ ఉన్నా కూడా ఒకసారి కన్‌ఫ్యూజన్‌లో ఇన్వెస్ట్ చేయలేమనమాట. సో, వాళ్ళకి మన సర్వీస్ ఉపయోగపడినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అదే మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు నేను ఈరోజు ఇంత టైం తీసుకొని వాళ్ళ దగ్గరికెళ్ళానంటే, నేను గత 2, 3 రోజులుగా నా పర్సనల్‌ది ఒక 2 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే నాట్ ఇన్ ప్రాపర్టీస్, డిఫరెంట్ సెక్టర్. దాంట్లో 2 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే నేను ఒక 1 వీక్, 2 వీక్స్ కొద్దిగా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాననమాట. నాకప్పుడు అనిపించింది. నేను 1 వీక్, 2 వీక్ కన్‌ఫ్యూజన్ అంటేనే నాకు చాలా కష్టం. సో, అటువంటిది ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయాలంటే ఆళ్ళకి నాలెడ్జ్ లేనప్పుడు ఎంత కష్టమో అని అనిపించి వెళ్దామని ఎళ్ళొచ్చాను. టుడే ఐయామ్ సో హ్యాపీ. మీకు ఆ వెళ్ళొచ్చిన కొన్ని క్లిప్స్, కొన్ని కమ్యూనిటీస్ క్లిప్స్ దీంట్లో యాడ్ చేస్తాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.